కోట అప్పటిదిప్పుడుతో కాదు, కానీ అయితే ఇప్పటి వరకు అయితే చెక్కు చెదరలేదు. ఇది చూడండి. సిద్ధవటం ఫోర్ట్ లో కూడా మెయిన్ అట్రాక్షన్ అంటే ఇదైతే దర్గా, సిద్ధవటం ఫోర్ట్ దర్గా. ఎంట్రన్స్ అయితే మామూలుగా ఏదో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇంకా ఇక్కడ సక్సెస్ఫుల్ గా అయితే పెట్రోల్ అయితే కొట్టించుకున్నాము. ఎంత తెలుసు కదా, ఒక 250 రూపాయలకి అయితే పెట్రోల్ కొట్టించుకున్నాం. స్విమ్ చేయడానికి టవల్స్ ఇంకా అన్ని తీసుకొని పోతున్నాం. ఇంకా డైరెక్ట్ అయితే సిద్ధవటంలో అయితే కలుద్దాం. బాయ్. ఇడైతే ఒక న్యూస్ అయితే కలుపుతున్నారు, రాయచోట వద్దు కడప ముద్దు అని చెప్పేసి ఫుడ్ అయితే కూడా డొనేట్ చేస్తున్నారు. ఇప్పుడు కడప మెయిన్ మనం అయితే కడప నుంచి అయితే కొంచెం దూరం వచ్చేసాము. బాక్రాపేట అంటారు కదా, దీని నుంచి మీరు కరెక్ట్ లెఫ్ట్ తీసుకుంటే అయితే సిద్ధవటంలోకి అయితే ఎంటర్ కావచ్చు. ఇది మెయిన్ సర్కిల్ అయితే చూసుకోండి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ సిద్ధవటానికి అయితే వెళ్ళిపోతాం. మెయిన్ కోట అంటే దాన్ని సిద్ధవటం కోట అంటారు. అక్కడికైతే వెళ్దాము. వ్యూ అయితే సూపర్ గా అయితే ఉంది. ఇదంతా వచ్చేసి పెన్నా నది. మీరు చెన్నూరు నుంచి అక్కడి నుంచి వచ్చినా కూడా మొత్తం ఈ నది వాటిలే వస్తుంది. ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి ఇంకో రూట్ కూడా వస్తుంది, చెన్నూరు వరకు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మెయిన్ ఇదే ఎంట్రన్స్ సిద్ధవటం కోటకి, లోపలికి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అయితే సిద్ధవటం ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదైతే ఫస్ట్ ఎంట్రన్స్. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కోర్ట్ ఎలా ఉంది, తర్వాత కోర్ట్ లోపల ఏమేమి ఉన్నాయని చెప్పేసి అయితే డీటెయిల్ గా అయితే చూద్దాం. ఎండ అయితే వాంచేస్తుంది, అసలు ఫుల్ గా ఎండ ఉంది. ఇడేదో కొన్ని బోర్డులు అయితే పెట్టారు, ప్లాస్టిక్ వ్యర్థాలు ఇవన్నీ ఏం వాడకూడదంట. కోటను అయితే దగ్గర కట్టి అయితే నాకు తెలిసి ఒక 500 years 1000 years అయి ఉండొచ్చు, అయిపోండొచ్చు. చూసుకుంటే ఆల్మోస్ట్ కోట అనేది మెయింటెనెన్స్ అయితే సరిగ్గా లేదు. దానివల్ల అయితే మొత్తం అయితే చెట్లు అయితే వచ్చేసాయి. మా వాళ్ళతో వచ్చాను, NS200 లో అయితే ముగ్గురం అయితే వచ్చాము. ఏం చేద్దాం, బడ్జెట్ ప్రాబ్లం. బ్యాచిలర్స్ అంటేనే బడ్జెట్ మావా. మీ ఫ్రెండ్స్ కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా, వాళ్ళని అయితే ట్యాగ్ చేయండి. ఎండ అయితే కుమ్మేస్తుంది, మామూలు కుమ్మేయట్లేదు. కానీ వ్యూ అయితే వచ్చిన దానికైతే వర్త్ అంటారు కదా, అలా అయితే ఉంది. పాండ్ వారు నాయన చూడండి, గోడ ఎంత పెద్దగా ఉన్నాయో, ఇక్కడ లోతు కూడా అంతే ఉంది. అవునా, ముసలి మనకు కనిపిస్తుందా? మనకి ముసలి కనిపించట్లేదు కానీ ఇన్ని నుంచి చూస్తా అంటే మావా వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది కోటది. చూడండి ఎంట్రన్స్, ఆ కాలంలో రాజులు అంటే రాజులే. ఆ కథ, ఆ వైభోగం వేరు. సూపర్ గా ఎంట్రన్స్ అయితే వచ్చేసి సిద్ధవటం కోటది ఇదే. అయితే లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఏమేమి ఉందని చెప్పేసి అయితే మొత్తం అయితే చూపిస్తాం. దీనివల్ల చిన్న గొడవ జరుగుతుంది, ఎందుకంటే సిద్ధవటం కోటని రాజంపేటకో రాయచోటికి ఇచ్చారని చెప్పేసి. చాలా రోజుల నుంచి కడపలో అయితే సిద్ధవటం కోట ఉంది. అలాగే అయితే మనకి మెయిన్ ప్రాముఖ్యత ఒంటిమిట్ట కూడా కడపకే, కానీ కొన్ని కారణాల వల్ల అయితే ఇది అయితే ఇష్యూ అయితే జరుగుతుంది. ఆ ఆర్కిటెక్ట్ అయితే సూపర్ గా అయితే ఉందండి. ఎంట్రన్స్ అయితే మామూలుగా ఏదో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇంకా లోపలికి వెళ్ళిపోతే చూద్దాం, గేట్ వేసినారు. లోపల పోవడానికి ఉందా లేదా? ఇటు సైడ్ నుంచి రూట్ అయితే పెద్దనా. లోపల తోటలు ఉన్నాయా? బాగా కోసుకొని వస్తాను మేకలుగా. ఇంకా ఇది ఎంట్రన్స్. ఆర్కిటెక్ట్ అయితే చూసుకోండి. కట్టిన వాళ్ళకి చెప్పాలబ్బా. ఈడైతే నాకు తెలిసి ఒక 2-3 సినిమాలు అయితే తీసినారు. నాకు తెలిసి ఇది మెయిన్ హాల్ అనుకుంటా. అంతే, నా కోటే మావా. చూసుకుంటే సూపర్ గా అయితే ఉంది. ఇక్కడ నాకు తెలిసి సభా సమావేశాలు ఇలాంటివి జరుగుతాయి కదా, మీటింగ్స్, పరిపాలన, వివాహం అనుకుంటా. ఇదైతే మెయిన్ నాకు తెలిసి అయితే ఏదో సినిమాలో పాతకాలంలో NTR సినిమాలన్నా, ఆ సినిమాల్లో ఏదో సినిమాలు వాడినారు. రీసెంట్ అయితే ఏదో సినిమాలో వాడినారు, గుర్తురాట్లేదు. అలా మీకేమైనా తెలిస్తే అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సీనరీ అయితే సూపర్ గా అయితే ఉంది. ఆ కాలంలో ఎలా కట్టారు మామ, ఎంత బాగా కట్టారు చూడండి. ఇప్పుడు వరకు అయితే చెక్కు చెదరలేదంటే ఇంకా 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు అయినా కూడా ఇలానే ఉంటుంది. కానీ ఇలాంటి కోటలకి ఏంటంటే గవర్నమెంట్ కూడా కొంచెం అయితే పట్టించుకోవాలా. సీనరీ ఎందుకంటే సూపర్ గా అయితే ఉంటుంది కాబట్టి కొంచెం పట్టించుకొని వీటిని మెయింటైన్ చేస్తే, ఎందుకంటే ఇదే మన చరిత్ర, మన పూర్వీకులు మన కోసం పెట్టిపోయింది ఇదే. చూసుకుంటే ఇవైతే అన్ని స్తంభాలు అయితే ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడ 2 కొత్త స్తంభాలు పెట్టారనుకుంటా. మీరు అయితే జూమ్ చేస్తాను చూసుకోండి. కొన్ని పడిపోయాయి, అయితే పాత స్తంభాలు, ఇవైతే కొత్త స్తంభాలు. కొంతమైతే రెనోవేషన్ అయితే చేస్తున్నట్టున్నారు. చూడండి, టాన్ 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 అన్నట్టు బీజింగ్ కొట్టాలి. హైలైట్, మామూలు హైలైట్ కాదు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక్కొక్క ఆర్కిటెక్ట్ అయితే నోట్ల నుంచి మాటలు రావట్లేదు, అంత సూపర్ గా అయితే ఉంది. సూపర్ గా నార్మల్ గా తెలియదు చూడండి. ఈ అప్పట్లో భలే చెక్కింటారు. ఇదంతా ఒకే రాయి, హ్యాండ్ తో టచ్ చేస్తా అంటే కూడా ఎక్సలెంట్ గా అయితే ఉంది. ఇదైతే రాజువారు గారు విచ్చేసే ఎంట్రన్స్ అన్నట్టుంది. ఇటు సైడ్ చూసుకుంటే అయితే ఒక పైకి స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇది నాకు తెలిసి అయితే కోట పైకి పోద్ది అనుకుంటా.
నాకు అప్పుడైతే ఆయాసం వస్తుంది. ఫిట్నెస్ అయితే మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్. కోట పైకి వచ్చిన తర్వాత అయితే వ్యూ అయితే చాలా బాగుంటది. చూద్దాం ఏం జరుగుద్దో. ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే కోట పైకి అయితే వచ్చేసాం. ఇదంతా కోట పైన అంట. వా పుట్లో చాలా బాగా కట్టారు వీళ్ళు, మామూలు కూడా కట్టలేదు. సూపర్గా అయితే ఉంది. ఇది మొత్తం కోట పై నుంచి వ్యూ చూడండి. ఇప్పుడు మనం చూసుకుంటే అయితే సిద్ధవటం కోటలో మస్జిద్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం అయితే. ఇది వచ్చేసి మస్జిద్కి పోయే ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అయితే మనకైతే మస్జిద్కి పోవడానికి అయితే లోపలికి ద్వారం అయితే ఉంది. ఇది మస్జిద్ మెయిన్ ద్వారం. ఇంకా ద్వారం అంటే ఏంటో తెలుసు కదా, గేట్ మావా. నాకు తెలుగులో తోడా 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 ఆత. ఇంకా ఇటు నుంచి అయితే పోస్తే ఇదైతే మస్జిద్. ఇప్పుడు లోపలికి పోదాం. లోపల వ్యూ అయితే ఎలా ఉందో చూద్దాం. ఇటు నుంచి ఇంకా ఇటు సైడ్ ఒక దారి ఉంది, మొత్తం అయితే కవర్ చేద్దాం. సిద్ధవటం ఫోర్ట్ లో కూడా మెయిన్ అట్రాక్షన్ అంటే ఇదైతే దర్గా, సిద్ధవటం ఫోర్ట్ దర్గా. ఇంకా పక్కన అయితే మీకైతే నమాజ్ ఎదుగుడానికి మస్జిద్ కూడా అవుతుంది. కానీ ఆర్కిటెక్ట్ అయితే అప్పుడు దాంట్లో భలే కట్టారు అసలు. ఇది మస్జిద్ పక్కన అయితే ఒక రివర్ పోతుంది, పెన్నా రివర్. బా సూపర్ అంటే సూపర్ క్లైమేట్ ఇది. మీకైతే ఈ నుంచి వ్యూ చూస్తే మీరైతే అబ్బా అనాల్సిందే. అది మొత్తం అంతా చూడండి. ఇందాక మనం వచ్చాం కదా, అదే బ్రిడ్జ్. ఇదంతా పెన్నా రివర్. అటు చూసుకోండి, కొంతమంది చేపలు అయితే పడుతున్నారు, కనిపిస్తుందా మీకు? అదొండి అక్కడ. ఇది ఎక్కువ లోతు ఏం లేదు, అక్కడ మనుషులంతా ఇంకా తేలుతున్నా. అక్కడ ఇంకా చిన్న పిల్లోడు ఉన్నాడు చూడండి. ఆ చిన్న పిల్లోడు అసలు భలే ఆడుకుంటున్నాడు. ఆ కొండలు, ఈ నది, ఈ వ్యూ, పక్కనే కోట. అప్పట్లో రాజులు అయితే భలే ఎంజాయ్ చేసి ఉంటారు. మామూలు గడు ఎంజాయ్ పండగ అంతే. చూడండి మామ, ఆ కాలం తలుపులు అయితే కొడితే తలుపులు అయితే బ్లాస్ట్ అయిపోవాలా. ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా అట్టే ఉన్నాయి. ఈ నుంచి అయితే ఇప్పుడైతే మనం అయితే మస్జిద్ అయితే కవర్ చేసాం కదా. ఇంకా ఈ కోట అంటే చాలా పెద్దది. ఈ రూట్ ఎక్కడికి పోయిద్దా అని చెప్పేసి నడుచుకుంటే వెళ్ళిపోయేసి చూద్దాం ఎక్కడ పోద్దా అని చెప్పేసి. చెమటలు అయితే పట్టేసా నాకు. బా అలసిపోయాను. ఇంకా ఈ రూట్ ఎక్కడ పోద్ది అని చెప్పేసి చూద్దాం. అక్కడ నుంచి అయితే మొత్తం అయితే అలసిపోయాము. ఇక్కడైతే డైరెక్ట్ గా ఇక్కడ ఏదో ఇంకోటి ఆర్కిటెక్ట్ అయితే ఉంది. చాలా బాగా అయితే చెక్కారు. ఇదంతా మొత్తం అయితే 2-3 రాళ్ళతో అయితే కట్టినట్టున్నారు. ఇదైతే చూద్దాం. బ్యాక్ సైడ్ చూసుకోండి ఆర్కిటెక్ట్ ఎలా ఉందని చెప్పేసి మీరు. ఇంకా లోపల వ్యూ ఎలా ఉందని చెప్పేసి చూపిస్తాను, చూసేయండి. ఇంకా లోపలికి అయితే పోదాం. లోపల వ్యూ ఎలా ఉందని చెప్పేసి మొత్తం చూపిస్తాను. ఓ మై గాడ్, అబ్బా ఎంట్రన్స్ అయితే మామూలుగా లేదు. వ్యూ వదిలిపోయింది అట్టే. ఇక్కడికి ఎవరైనా వచ్చేసి మూవీ ప్రమోషన్స్, మూవీ షూటింగ్స్ అలా ఏమన్నా తీసుకోవచ్చు. అలాగే అయితే ఫొటోస్ కూడా అయితే చాలా బాగా వస్తాయి. ఒక వింటేజ్ స్టైల్లో ఎవరికన్నా బాగా ట్రెడిషనల్ వేర్లో ఫోటో షూట్, వీడియో షూట్ తీసుకోవాలనుకుంటే వచ్చేయచ్చు. కానీ అయితే క్లైమేట్ కూడా ఇంకా చాలా ఆసంగా అయితే ఉంది. మొత్తం అయితే తిరుగుదాం. నాకైతే 2-3 మంచి స్పాట్లు అయితే కనిపించాయి. వాటిని అయితే కవర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఇక్కడైతే హంసలు, చాలా బొమ్మలు అయితే వేశారు. ఇది సింహం లైనా అనుకుంటది. ఇంకా ఇక్కడికి వచ్చినట్టయితే ఇంకా ఆల్మోస్ట్ అక్కడ అయితే 2-3 కోట్లు అయితే తిరిగాము. తర్వాత అక్కడైతే ఒక దర్గా అయితే ఉంది, మస్జిద్ అయితే ఉంది. తర్వాత మనం మెయిన్ ఎంట్రన్స్ వచ్చాము. బ్యాక్ సైడ్ వచ్చేసి ఒకటైతే కోట లాంటిది ఉంది, దాన్ని కూడా చూసుకున్నాం. ఇంకా ఈ బ్యాక్ సైడ్ మొత్తం అయితే ఒక పార్క్ లాంటిది ఏర్పాటు చేశారు, కొంచెం చిల్లు కావడానికి. కొంచెం ఈ తోట, ఆ కాలంలో రాజులు ఎక్కడ ఉంటారో తెలియదు, జస్ట్ ఇది కోట అనుకుంటా. ఇంకైతే వెళ్ళిపోదాం. తర్వాత ఏమైనా ఉంటే ఫర్దర్ గా మీకు మొత్తం అని చెప్పేసి చూపిస్తాను. చూడండి అయితే చూసుకోండి, పండుకోతలు అయితే ఉన్నాయి. అవి ఎంత బాగా తింటానో చూడండి. ఇక్కడ మా మీద పడి దాడి చేస్తే ఇంకంతే, ఏం లేకుండా పక్కనే కోత వస్తుంది. నాకైతే వణుకుతానే. ఎవరమ్మా ఆగింది, ఇది అసలు ఇంటికి వెళ్ళిపోవాలి, ఏం చేయకూడదు. కోట అయితే చూడడానికి చాలా బాగా అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ సిద్ధవటం కోటదే. మొత్తం ఏమైతే లేదు, లోపల కొన్ని కట్టడాలు అయితే ఉన్నాయి చూడడానికి. ఎవరన్నా మన చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం అనేటోళ్ళు అయితే, ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళైతే ఇక్కడికైతే విజిట్ చేయొచ్చు. ఇంకా సరే, ఇంకైతే నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. నెక్స్ట్ వచ్చేసి పెన్నా దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడ ఏమన్నా ఉంటే కొన్ని అయితే క్లిప్స్ అనేది చేసి చూపిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతుంది. సరే బై. నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. వ్యూ అయితే చూసుకోవచ్చు. ఇది పెన్నా నది. ఇక్కడ ఎన్ని ఫీట్స్ వరకు ఉంది, 15 అడుగుల్లో ఉంటుంది. ఇక్కడైతే అలా ఎలాగో చాలా సాహసాలు చేసి అయితే ఫైనల్ గా అయితే ఎక్కడికి వచ్చాను చూడండి. బ్యాక్ సైడ్ అయితే బ్రిడ్జ్ అయితే ఉంది. మెయిన్ గా చూపిస్తాను ఒక సూపర్ క్లైమేట్, సూపర్ లొకేషన్ అయితే. ఈత కొడదామని చెప్పేసి చేపల కోసం అయితే వచ్చేసాం. చూపిస్తాను అటు సైడ్ చూడండి ఎలా ఉందో.
పెన్నా నదిలోకి అయితే దిగిపోయాం. ఎందుకంటే ఈ వర్షాలు తగ్గిపోయాయి కాబట్టి వాటర్ అయితే కొంచెం అయితే తక్కువ అయితే ఉన్నాయి. ఇక్కడ చూద్దాం చేపలు ఏం దొరుకుతాయో, లేకుంటే అయితే స్విమ్ చేద్దాం. నాకైతే ఈత రాదనుకుంటారేమో, గజ్జి ఈతగండి దూకినా అనుకోండి లోపల జలకన్యను కూడా పట్టుకొని వస్తా. వా క్లైమేట్ అయితే సూపర్గా అయితే ఉంది. చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మేమైతే బీచ్కి వచ్చేసాం. బీచ్ కాదు మామ, ఇదైతే పెన్నా నది. మొత్తం అయితే ఇసుక భలే ఉంది. జారుకొచ్చి పోవచ్చు ఫ్రెండ్స్. ఫోటోలు అయితే బ్రహ్మాండంగా దిగొచ్చు. అయితే ఒకడైతే మునిగిపోతున్నారు. ఓరే నాయన, ఈ నీళ్ళల్లో దూకాడండి అంటే పెద్ద సాహసం అయితే అనుకోవచ్చు. అదే మా అన్న అయితే సముద్రంలో కూడా అయితే ఈదినాడు. మెయిన్ గా రావడం అయితే మా అన్న కోసమే. ఈ నీళ్ళల్లో ఈత కొడుతున్నాడు అంటే పెద్ద అయితే మామూలు విషయం కాదు. చూడండి, అబ్బా క్యా భాయ్దు. ఇది ఈదాలనుకుంటే ఈ నీళ్ళకైతే వచ్చేయండి. ఎక్స్పీరియన్స్ ఉండాలి మావా ఈ నీళ్ళల్లో ఈదాలంటే. చూడండి ఎంత లోతుంది ఉందో. ఈత కొట్టడంలో రకరకాలుగా ఎలా కొడతాడని చెప్పేసి నాకైతే ఈత రాదు. కొంచెం లైట్గా అయితే వచ్చు. మా అన్న అయితే కొడతాడు. చూడండి, చూపించేస్తాను ఎట్ట కొడతాడు ఈత. చూడండి, చూసి ఒక అమ్మాయి చచ్చిపోయినాడు రా, కాళ్ళు చేతుల్లో లోపల కనుకుంటాడు. బా మొత్తం తల కిందకి కాళ్ళు పైకి అయిపోయి. ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి మామ ఎంత పెద్ద దాంట్లో ఈత కొట్టాలంటే. ఫోన్ అయితే లోపల పోతున్నాయి. కెత్త ఫీటే ఇక్కడ దాంట్లోకి అయితే రాకూడదు. మొత్తం అట్టయితే కట్ అయిపోద్ది. ఏం చేయాలి ఇప్పుడు? ఫేక్ ఎక్కేయాలా? మీరైతే చూడండి, ఎవడో ఫేక్ ఎక్కేయాలంటే దెబ్బలు తగిలితే ఎట్టేటోళ్ళు ఉంటారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతుంది. సరే, బై బై. నెక్స్ట్ అయితే కలుద్దాం.